అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో వేసి కొట్టిస్తున్నారంటారా? సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేమీ చేయరు. నిరసనలు ఎవరైనా వ్యక్తం చేసుకునే అధికారము అవకాశాలు ఎవరికైనా ఉంటాయి. కానీ వీళ్ళు సీఎం తిట్టడం అవన్నీ తిట్టడం వల్ల కేసులు ఏమైనా ఉంటే మామూలు కేసులు బుక్ అవుతుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? రాయదాడి తప్పు కదా. సీఎం మీద దాడి చేయడం అంటే మనకేమో అనిపించచ్చు, చిన్న రాయే కదా గులకరాలు అంటారు. ఒకసారి కొట్టించుకుంటే తెలుస్తుంది ఎవరికైనా. కానీ కోడికత్త డ్రామా అంటారు. ఆ డ్రామాలో ఎంత ఉంటుందో ఒకసారి గుచ్చితే తెలుస్తుంది ఎవరికైనా. నొప్పి తెలుస్తుంది అలా అంటే ఆ నొప్పి గుచ్చుకున్నానికి నొప్పి తెలుస్తుంది, కొట్టించుకున్నా తెలుస్తుంది. యాజ్ ఎ సీఎంని వాళ్ళతో కొడితే ఉండే ఉంటుందా సెక్యూరిటీ వింగ్? కాలు తోడు తీసి కాలు తీస్తుంది, తెలియదు అన్నమాట జనాలు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సీఎంని కొడితే సెక్యూరిటీ ఊరుకుందా అని చెప్పేసి అన్నారు. గత వారం పైగా అవుతుంది సీఎంని కొట్టి, ఇంతవరకు కూడా స్పందించడం లేదు కదా. స్పందించేదేముందండి, స్పందన జరుగుతుంది కదా, ఎంక్వైరీలు నడుస్తున్నాయి. బోండాబొమ్మ హస్తం ఉందని తెలుస్తుంది కదా. బోండాబొమ్మ హస్తం ఉంది పశ్చిమ నియోజకవర్గంలో, ఆయన కాన్స్టిట్యున్సీ అది. ఓకే, అంత ప్రిప్లాన్గా చేస్తున్నారు అంతా. చిన్నరాయన ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు 175కి 175 గెలుస్తామంటున్నారు. మరి ఏ ధీమాతో అనొచ్చు అనుకుంటున్నారు మీరు? ప్రజల దీవెనతో గెలుస్తాడు. వేరే ధీమా ఏముంది? ప్రజల దీవెనతో గెలుస్తాడు. 150 వచ్చినాయి, 170 రావాలని కోరుకుంటాడు కదా సీఎం, యాజ్ సీఎం గా. మళ్ళీ అది ఆ స్టాండ్ అది ఉంది. వీళ్ళకి ఏడో స్టాండ్ ఉంది, టీడీపీకి ఏడో స్టాండ్ ఉంది. 170 దమ్ముంటే నేను పోటీ చేయి. వాళ్ళ చెల్లె అతనిపై విమర్శిస్తుంది కదా, దానివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమన్నా రావచ్చు? ఎందుకు వస్తుందండి? చెల్లి వేరు, పార్టీ వేరు. పార్టీ సుప్రీం, అధినేత సుప్రీం ఉంటాడు. చెల్లి వచ్చిందనే రాజకీయాల్లో నుంచి తప్పునేత అంత దిగజాతనం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చెల్లి ఉంటే రాజకీయ పార్టీని నడుతుంది. ఇదంతా స్క్రిప్ట్ డ్రామా, మొత్తం ఇదంతా డ్రామా నడిపిస్తుంది. మొత్తం ఇందులో ఎవరు బాబు గారు, ఎల్లో మీడియా ఇవన్నీ కలిపి మొత్తం నడిపిస్తుంది. ఒక్కని కోసం మొత్తం అందరూ ఇదైనా రేకమైనారు. చూద్దాం ఏముంది 2024లో ఎవరు గెలుస్తారని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా డ్రామా చేస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి కూడా డ్రామా చేస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు కదా. అధికారంలో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి డ్రామా చేయాల్సిన అవసరం ఉంది? మీకు డ్రామాలు చేస్తే కదా ముగ్గురు కలిసి 4 కలిసి వస్తున్నారు. థ్యాంక్ యూ.